మొదటిది 1913 మే 20. ఇది ఇంపార్టెంట్ అసలు. 1913 మే 20 బాపట్ల. మొదటి 5 బాగా ఇంపార్టెంట్ మనకి. మొదటి 5 మనకి బాగా ఇంపార్టెంట్ చిన్నులు తమ్ముళ్ళు. 1913 మే 20 బాపట్లలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని మొదటి భారీ సభ ఆంధ్ర మహాసభ జరిగింది. మొదటిది కనుక ప్లేస్ అడగవచ్చు, డేట్ అడగవచ్చు, అధ్యక్షులు ఎవరని కూడా అడగవచ్చు. మొదటిది కనుక అందులో ఏం చేశారని కూడా అడగవచ్చు. 1913 మే 20న ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు బాపట్లలో మొదటి ఆంధ్ర మహాసభ సమావేశం జరిగింది. బాపట్లలో మొదటి ఆంధ్ర మహాసభ సమావేశం జరిగింది బాపట్లలో 1913 మే 20వ తేదీన. బయ్యారం వెంకట నరసింహ శర్మ దీనికి అధ్యక్షులు. బివిఎన్ శర్మ అంటారు. బయ్యారం వెంకట నరసింహ శర్మ, బివిఎన్ శర్మ. ఈ బివిఎన్ శర్మ అని ఆయన మొదటి దానికి అధ్యక్షులు. ఇందులో అనేక అంశాల మీద డిస్కషన్ చేశారు. అనేక అంశాల మీద అంటే విద్యలో మనం ఎలా మద్రాసు రాష్ట్రంలో వెనకబడి ఉన్నాం, ఆర్థిక వనరులు వెనకబడి ఉన్నాం, ప్రభుత్వం అంటే అప్పుడు తాత్కాలిక ప్రభుత్వాలు అవే ఉండేగా, ఆ ప్రభుత్వాలు మనకు వచ్చే వాటా ఎంతవరకు ఇస్తున్నాయి, మన లాంగ్వేజ్కి ఎంతవరకు ఇంపార్టెన్స్ వస్తుంది, మన తెలుగు ఏంటి, ఇట్లా రకరకాల అంశాలు చర్చించారు. చర్చించిన తర్వాత ఈ మీటింగ్లో మొదటి ఆంధ్ర మహాసభలో వేమవరపు రామదాసు పంతులు, రాసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. వేమవరపు రామదాసు పంతులు ఈయన ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందే. తీర్మానం పాస్ అయితే ప్రజలు పోరాటం చేయడానికి బాగుంటుంది. ఒక తీర్మానం తీసుకుందాం, ఒక రిజల్యూషన్ పాస్ చేద్దాం, అప్పుడు అందరూ దృష్టి దీని మీద ఉంటుంది అనే ఒక ఆలోచనకు వచ్చారు. వేమవరపు రామదాసు పంతులు ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఈ సభలో మాట్లాడారు. నేను ప్రవేశపెడతాను అని చెప్పి